నమస్తే. వెల్కమ్ టు చిత్రగుప్త్. మనం కొన్ని 2-3 డేస్ బ్యాక్ ఒక వీడియో చేసినాం కేరళ బస్ ఇన్సిడెంట్ గురించి వెళ్ళి. దీపక్ అనే అబ్బాయి ఆ బస్లో జర్నీ చేస్తున్నాడు. ఆయన రెగ్యులర్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి వెళ్ళే వాళ్ళ ఆఫీస్ రూట్ కాబట్టి ఆ బస్లో వెళ్తూ ఉన్నాడు. ఆ స్పెసిఫిక్ రోజు ఆ బస్లో క్రౌడ్ హెవీగా ఉండడం వల్ల అంతా ఇరుక్కొని ఉంది. అందులో ఈ అమ్మాయి ఒక వీడియో తీసి నన్ను అబ్యూజ్ చేసిండు అని చెప్పి తను కట్ చేసి ఎడిట్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో పెట్టడం. వితిన్ 24 అవర్స్లో ఆ వీడియోకి 20 lakhs వ్యూస్ రావడం. అది వీళ్ళ దీపక్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్కి, ఫ్యామిలీకి అండ్ చుట్టుపక్కల వాళ్ళకి, వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి అందరికీ ఆ వీడియో వెళ్ళిపోవడం, వాళ్ళందరూ దాన్ని చూడటం. దాని తర్వాత దీపక్కి నువ్వు అట్లాంటివి కావు అని ధైర్యం చెప్పడం. ఇవన్నీ అయిన తర్వాత కూడా దీపక్ నా మీద ఇంత పెద్ద నిందపడ్డది. 41 years నాకు ఎప్పుడు ఎవ్వరికి కూడా నేను అన్యాయం చేయలేదు. ఇంత మంచి బతికిన తర్వాత కూడా నా మీద ఇంత పెద్ద ఎలిగేషన్ వేసింది అని ఆయన మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆయనకు ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలనో అర్థం కాక, ఇజ్జతులకి ఏం చేయాలనో తెలియక పరువంతా పోయిందే అని బాధపడుతూ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇది ఇట్లా జరిగితే కొన్ని ఇన్సిడెంట్స్ ఇప్పుడు శిక్ష ఎవరికి పడాలా? ఆడవారిని చులకనగా చూసి అత్యాచారం చేసిన వాళ్ళకి శిక్ష పడాలా? ఆడవారిని నిజంగా హరాస్మెంట్ చేస్తారు చూసిన వాళ్ళకి శిక్ష పడాలా? పెళ్ళి చేసుకొని ఎన్ని సంవత్సరాలైనా భార్యని హింసిస్తూ నరకం చూపించే మగోనికి శిక్ష పడాలా? వాని తల్లిదండ్రులకు శిక్ష పడాలా? అసలు రెస్పెక్ట్ ఇవ్వని హ్యూమన్ నేచర్ లేని మృగాలకు శిక్ష పడాలా? కానీ ఒక అమాయకునికి కాదు కదా. ఇక్కడ చచ్చిపోయింది ఒక అమాయకుడు. ఎందుకు అమాయకుడు అని అంటున్నా అంటే, తన పాస్ట్లో ఏదైతే హెల్ప్ చేసిండో పబ్లిక్కి దాన్ని బేస్ చేసుకొని కొన్ని బయట స్టోరీస్ వస్తున్నాయి. దాన్ని బేస్ చేసుకొని అమాయకుడు అని నేను అంటున్నా. అయితే లాస్ట్కి ఆమె ఇంత రీగ్రెట్ కూడా లేకుండా ఆయన చనిపోయిన తర్వాత కూడా నేను పోస్ట్ పెట్టడం వల్ల ఆయన చనిపోతాడంటే ఆయన మెంటల్గా స్టేబుల్గా లేడు, అందుకోసం సూసైడ్ చేసుకున్నాడు, దానికి నాకేం సంబంధం అంటుంది. కానీ ఇప్పటికీ ఆమె నేను తప్పు చేశానేమో అన్న రీగ్రెట్లు ఆమె ఫీల్ అవుతలేదు. ఇక్కడ ఈ ఇన్సిడెంట్ ఒక రచ్చ అయిపోయి ఓవరాల్ మీడియాలలో సర్క్యులేట్ అయిపోయి, ఇంక్లూడింగ్ శాటిలైట్స్ కానీ ఇటు సోషల్ మీడియాలో కానీ మొత్తం పాకేసి ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈమె మీద చాలా వ్యతిరేకత కూడా వచ్చేసింది. ఓవరాల్ ఇండియా దీని గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు ఎవరైతే దీపక్ వాళ్ళ మమ్మీ డాడీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు, నా కొడుకు అట్లాంటోడు కాదు, మా అన్న అట్లాంటోడు కాదు, మా కొలిక్ అట్లాంటోడు కాదు అని చెప్పి ఫైట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు వెళ్ళి తన పైన కేసు వేసినారు. వీళ్ళ పేరెంట్స్ కేసు వేసిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఈమె చేసిందా లేదా అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిండ్రు. తర్వాత ఈమెని కేసు వేసిన తర్వాత ఈమెను అరెస్ట్ చేద్దామని చెప్పేసి తన ఇంటికి వెళ్తే అక్కడ ఆమె లేదు, ఆమె అప్స్కాండ్ అయిపోయింది. ఆమె దాచుకుంది, ఎక్కడనో దాగుంది, అయిపోయింది. తప్పు చెయ్యకపోతే ఈమె ఎందుకు అప్స్కాండ్లోకి వెళ్ళిపోతుంది? ఆమె నిజంగానే తప్పు చేయలేదు అంటే ఆమెకు భయం ఎందుకు అని చెప్పి అందరు క్వశ్చన్ చేస్తున్నారు. ఈమె దాచుకోవడము 2 days తర్వాత లాస్ట్కి అయితే పోలీసులు ఆమెని పట్టుకున్నారు. వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో దాగుంది అని చెప్పేసి తెలిసింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పోలీసు వెళ్ళిండ్రు, ఆమెను పట్టుకొని కోర్టుకి సబ్మిట్ చేసిండ్రు. కోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు కోర్టు కూడా ఏం చేసిందంటే, పోలీసులు చేసిన విచారణని విని అండ్ వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకొని పాయింట్లోకి తీసుకొచ్చి లాస్ట్కి కోర్టు కూడా ఏమన్నది అంటే ఈమెకి 14 రోజులు 14 days రిమాండ్ విధించింది. ఈమె తప్పు చేసి ఉండకపోతే భయపడాల్సిన అవసరం కూడా లేకపోతుండే. కానీ తప్పు చేసింది కాబట్టి ఆమెకు తెలుసు కాబట్టి ఆమె దాచుకున్నది. లాస్ట్కి అయితే ఇప్పుడు రిమాండ్లోకి వెళ్ళింది. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో అందరూ అక్కడ కేరళలో ప్రొటెస్ట్లు ఇట్లా ఏ విధంగా అయితే చేస్తున్నారో అవి మనం రెగ్యులర్గా చూస్తున్నాం. అవి మనకు బయట కనిపిస్తున్నాయి కూడా డైలీ. అక్కడ ప్రొటెస్ట్లు చేయడం వరకు ఓకే, కానీ ఆమెకి సపోర్ట్ చేసే ఒక బ్యాచ్ ఒకటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది కూడా చూడాలకి దీపక్
సూసైడ్ చేసుకునే అంత రేంజ్కి వెళ్ళిపోయిండు అని అంటే నిజంగానే దీపక్ ఒకవేళ తప్పు చేసి ఉంటే ఇంటెన్షనల్గా ఆ తప్పు చెయ్యాలి అని చేసి ఉంటే అందరూ అంటే కొంతమంది బాయ్స్ ఎవరైతే ఉంటారో హరాస్మెంట్ చేసి పైశాచిక ఆనందాన్ని పొందుదాం అనుకుంటారు, గర్ల్స్ని మిస్ టచింగ్ చేసుకుంటా, అట్లాంటి కేటగిరీలో నిజంగా దీపక్ ఉండుంటే ఆయన సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆమె వీడియో తీసి పెట్టినా ఏం చేసినా కానీ ఓ పోర్లే నాకేమయ్యేది అని అనుకుంటుండే కదా. ఆయన ఇంతవరకు అంటే తన ప్రాణాలు కూడా కూలిపోయాడు. అది ఈ 41 years ఏజ్లో వాళ్ళ మమ్మీ డాడీకి ఈయన ఒక్కడే బేస్ ఇన్కమ్ సోర్స్ కూడా. ఇంటికి ఏది కావాలన్నా కానీ దీపక్ కష్టపడ్డ పైసలతోనే వచ్చేది. అట్లాంటి పేరెంట్స్ని వదిలేసి ఆయన డిప్రెషన్కి వెళ్ళి చనిపోయిందంటే ఇక్కడ నాకైతే ఆయన తప్పు చేసిండు అనైతే అనిపిస్తలేదు. సోషల్ మీడియాలో మనం క్వశ్చన్ చేయొచ్చు, ప్రతి ఒక్కరికి రైట్ ఉన్నది, రైట్ టు క్వశ్చన్ అనేది రైట్ ఉంది కాబట్టి మనం క్వశ్చన్ చెయ్యాలా, కానీ జడ్జిమెంట్ అనేది మాత్రం మనం ఇవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఏ నోరులు అయితే దీపక్ తప్పు చేసిండు కాబట్టే ఇట్లా సూసైడ్ చేసుకున్నాడు అని అంటున్నారో, జడ్జిమెంట్ ఒకవేళ దీపక్కి పాజిటివ్ వస్తే అదే నోరులు ఏమని మాట్లాడతాయి. మనం మాట్లాడి మనం క్వశ్చన్ చేస్తే ఓకే, కానీ మనం ఇచ్చే జడ్జిమెంట్ వల్ల ఇంకా వాళ్ళ బతుకున్న వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా టార్చర్ అవుతుందేమో అని చిన్న లాజిక్ని కూడా మర్చిపోకుండా మీరు అట్లాంటి జడ్జిమెంట్ పాస్ చేయకండి. వీలైతే క్వశ్చన్ చేసి ఆగండి, జడ్జిమెంట్ కోసం వెయిట్ చేయండి. అంతేగాని ఒకళ్ళ క్యారెక్టర్ మీద మీరు మచ్చేసేసి ఇట్లా చేసాం అని అంటే మాత్రం అది తప్పు, అది చేయకపోతేనే బాగుంటుంది అని చెప్పి నా ఫీలింగ్. ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జడ్జిమెంట్ అనేది ఇవాళ అయిపోయింది రేపు పొద్దున్నే ఇచ్చేయాలా అన్నట్టు ఉండదు. సో దీనికి ఎంక్వైరీస్ అనేటివి ఉంటాయి, ప్రూఫ్స్ ఉంటాయి, ఇవన్నీ కలెక్ట్ చేసేసుకొని దీని వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది, ఆమెస్ ఉంటుంది, ఈయనేసి ఉంటాడు, అసలు ఎట్లా జరిగింది, ఆమె నిజంగానే ఫాలోయింగ్ పెంచుకోవడానికి చేసిందా లేదా పబ్లిసిటీ స్టంట్ కోసం చేసిందా అనేది మొత్తం ప్రూవ్ కావాలా. ప్రూవ్ అయిన తర్వాత అప్పుడు ఆ జడ్జిమెంట్ బయటకు వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. కానీ మనమే సోషల్ మీడియాలో మనం జడ్జిలు అయిపోయి జడ్జిమెంట్ రాకన ముందు మనం జడ్జిమెంట్ ఇస్తే మాత్రం అది తప్పు. అది ఎవరి మ్యాటర్లో అయినా కానీ అది తప్పే. సెకండ్ థింగ్, ఇక్కడ ఇప్పుడు దీపక్కి ఏదైతే జరిగిందో ఇట్లాంటిది ఇంకొకసారి జరగకుండా ఉండాలా అనే భయం కూడా ఈ జడ్జిమెంట్ త్రూ మనకు వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. థర్డ్ థింగ్, ప్రతి అమ్మాయిని బ్యాడ్ ఇంటెన్షన్తో చూస్తాడు అని అనుకోవడం కూడా తప్పే. అట్లనే ప్రతి అబ్బాయిని ఇప్పుడు ఎవరైతే కొన్ని మనం కేసెస్ చూసినామో అందులో భర్తని చంపేసిన భార్య కొన్ని డ్రమ్ములలో వేసేసి చంపేసిండ్రని చెప్పి, కుక్కర్లు వేసి చంపేసిండ్రని చెప్పి, సిమెంట్ ట్యాంక్ వేసి దాంట్లో వేసి చంపేసిండ్రని చెప్పేసి ఇట్లాంటి కేసెస్ వస్తున్నాయి. వీటిని బేస్ చేసుకొని గర్ల్స్ అందరు అంతే, లేడీస్ అందరు అంతే అని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దు. ఇప్పుడు మైండ్ సెట్ మంచిగా లేని వాళ్ళు కామ పిశాసులు ఉన్నప్పుడు వాళ్ళ తప్పు అవుతుంది, వాళ్ళ ఇండివిజువల్ తప్పు అవుతుంది, కానీ జెండర్ తప్పు మాత్రం అవ్వదు. ఏ ఇన్సిడెంట్ అయినా కానీ జెండర్ మొత్తానికి ఆపాదించి మాట్లాడకండి, ఇది నా రిక్వెస్ట్. సెకండ్ థింగ్, ఇప్పుడు మొన్న రీసెంట్గానే ఆంధ్రాలో అనుకుంటా ఒక కపుల్, ఆమె తన భర్తకి 20 స్లీపింగ్ పిల్స్ ఇచ్చి తను చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని పక్కన పెట్టుకొని తన లవర్ని ఇంటికి పిలిపించుకొని ఫోన్ వీడియో చూసుకుంటూ వాళ్ళు చేస్తూ కూర్చున్నారంట. సో ఇట్లాంటి వాళ్ళకి కదా శిక్ష పడాలా? అమాయకుడైనా ఈయనేం చేసిండు, ఈయనకి స్లీపింగ్ పిల్స్ ఇచ్చి ఈయనని చంపేసి ఆమె పైశాచిక ఆనందం కోసం వాని బాయ్ ఫ్రెండ్తో హ్యాపీగా ఉండడం కోసం ఈమె ప్రాణం తీసుకున్నది. ఇట్లాంటి వాళ్ళకి శిక్ష పడాలే కానీ నిన్ను అమాయకులకు కాదు అని నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు? ఈ జడ్జిమెంట్ అనేది ఎట్లా రావాలి అనుకుంటున్నారు? ఈమె చేసింది నిజంగా తప్ప? ఒకవేళ తప్పు అయితే ఎట్లాంటి జడ్జిమెంట్ వస్తుంది? దీని మీద మీ కామెంట్ ఏందనేది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ వీలైనంత షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎంత షేర్ చేసి లైక్ చేస్తే మాకు అంత ఎనర్జీ ఫామ్ అవుతుంది. మేము ఇంకో కొత్త కంటెంట్ తీసుకురావడానికి కూడా ఎక్కువ చాయిసెస్ ఉంటాయి, చేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.